నాకెందుకు, నన్ను వదిలేయండి, నేను ప్రశాంతంగా ఉంటానంటావా? ఐ హ్యావ్ ఎ డీల్ ఫర్ యూ. గ్రోహై కంపెనీ పేరు మీద ఒక చెక్ రాసివ్వు 100 crores. ఆ డబ్బు హర్ష తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని మీ బ్యాంక్ కట్టేస్తాడు. రిజర్వ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పటికి బ్యాంక్ డబ్బు బ్యాంక్లోనే ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, ఎవ్వరికి డౌట్ రాదు. సో పొద్దున్నుంచి హడావడంతా నా అకౌంట్లో ఉన్న డబ్బు కోసమా? ఇది ఒకటే దొరికింది సార్, ఎంటీ చెక్ బుక్. Yes, Bhaskar. Lakshman, I'll take it from here. సార్. బాయ్స్, And Vinod, Sir. will you issue our checkbook? Okay, sir. Friday date వేసివ్వు, లేదంటే డౌట్ వస్తుంది. I'll do that, sir. రా భాస్కర్, కూర్చో. భాస్కర్, నిన్ను ప్రమోట్ చేసింది బిఆర్ల మీద నీతో సంతకం పెట్టించుకోవడానికి రా. ఈ బిఆర్ల ద్వారా బ్యాంకు డబ్బుని షేర్ మార్కెట్లో పెట్టడం అనేది చాలా మంది చేస్తారు. ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే హర్షకి ఆశ పెరిగింది. షేర్స్ ని రెక్ చేయడానికి ఎక్కువ డబ్బు కావాల్సి వచ్చింది. అందుకే ఫేక్ బ్యాంక్ రిసీట్స్ ని చలామణిలోకి తీసుకొచ్చాడు. ఇది రిస్కే కాదు, క్రైమ్ కూడా. తన ప్రాఫిట్స్ లో భాగం పంచుకున్న మేము ఈ రిస్క్ లో భాగం పంచుకోవాలనుకోలేదు. ఎందుకంటే ఈ ఫేక్ రిసీట్స్ బయటపడితే హర్షకి ఎంత రిస్క్, అది అప్రూవ్ చేసిన వాళ్ళకు కూడా అంతే రిస్క్. అందుకే నీలాంటి బకరాన్ని తీసుకొచ్చాం. ఏం మాట్లాడుతున్నారు సార్? తను బాగానే సంపాదించుకున్నాడుగా. అప్పుడప్పుడు తన బ్యాంక్ స్టేట్మెంట్ చూసేవాడిని. ఐ యూస్ టు ఫీల్ జెలస్. సి భాస్కర్, నాకు నీలో నచ్చింది అదే. ఈ స్కామ్ నువ్వు ఫస్ట్ టైం పసిగట్టినప్పుడు అరిచికోరు చేయాల, చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించావు. నీకేం కావాలో తీసుకున్నావు. కానీ హరిహరన్ చనిపోయిన దగ్గర నుంచి నువ్వు సిచ్యువేషన్ ని మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేయలా. బిఆర్ లో సైన్ చేయనని మారాన్ చేశావు. అర్థం చేసుకోగలను. కానీ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మగధ బ్యాంక్ అకౌంట్స్ లో లొసుగులున్నాయని ఎందుకు కంప్లైంట్ చేశావు? మ్యామ్, నేను మగధ బ్యాంక్ నుండి వస్తున్నాను. మా బ్యాంక్లో ఫ్రాడ్ జరుగుతుంది. మగధ బ్యాంక్ కి ఇన్స్పెక్షన్ నోటీస్ పంపించండి. ఏం భాస్కర్, నువ్వు సడన్ గా సిన్సియర్ గా మారిపోవాలని డిసైడ్ అయితే సరిపోతుందా? అక్కడ కూడా సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు ఉండాలి కదా. చెప్పి నీ వల్లైన పెంట నువ్వే క్లియర్ చేయి. భాస్కర్, నీకు బాధగా లేదా? కొన్నిసార్లు జూదంలో గెలుస్తాం, కొన్నిసార్లు నేర్చుకుంటాం.
ఈరోజు జూదంలో వచ్చిన డబ్బు జూదానికే పోయింది సార్. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఏడ్చి గోలు చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. వెల్ ప్లేడ్ సార్. కన్వే మై రిగార్డ్స్ టు హర్ష. గుడ్ బై సార్. వినోద్ సార్, ఉంటాను. సార్, వీడు బయటెక్కడ వాగడు కదా? వాడికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలంటే చాలా ధైర్యం కావాలి. వాడికి ధైర్యం ఉంది, కానీ ఫ్యామిలీని పణంగా పెట్టేంత తెగింపు లేదు. ఈరోజు వాడు మనకి 100 కోట్లు రాసిచ్చింది మనమంటే భయపడి కాదు, వాడి ఫ్యామిలీ మీద ప్రేమ వల్ల. ఈరోజు మనకి ఈ 100 కోట్లు వచ్చేసాయి, మనకి ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ ఇంకా ఏదో చిన్న వెలితి, ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకోలేం. ఎందుకంటే మనకు లేని దానికోసం ఆరాటం. కానీ వాడలా కాదు. ఇంటికెళ్తాడు, వాడి ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేస్తాడు, ప్రశాంతంగా పడుకుంటాడు. ఎందుకంటే వాడు ఉన్న దానితో సంతృప్తి పడతాడు. Because he is a common man, a common middle class Indian man. మ్యామ్ ఒకసారి చెక్స్ చెక్ చేయండి. సూరజ్ ఇచ్చాడు సార్. భాస్కర్ చెక్స్ వర్త్ 100 crores. సో వాట్, క్లియర్ చేయండి. భాస్కర్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడుగా, గ్రో హైలో ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. ప్రాబ్లం అది కాదు సార్. భాస్కర్ తన అకౌంట్ని డియాక్టివేట్ చేసి 10 days అయింది. మ్యామ్, ఇది నా అకౌంట్ డియాక్టివేషన్ లెటర్. ఇవి చెక్ బుక్స్. మొత్తం మనీ డ్రా చేసుకుని తీసుకెళ్లిపోయారు. మోరోవర్ ఈ చెక్స్ మీద 2 days బ్యాక్ డేట్స్ వేసున్నాయి. సంథింగ్ ఈజ్ రాంగ్ సార్. వాట్ ఈస్ భాస్కర్స్ అకౌంట్ నంబర్? సార్ 865454011766. అకౌంట్ యాక్టివ్గా చూపిస్తుంది కదమ్మా. అది ఫిబ్రవరిలో చేసిన అప్డేట్ సార్. అండ్ వాట్ అబౌట్ మార్చ్? అది లాగ్ బుక్లో రాశాను సార్. వాట్? నెలాఖరికి కదా సార్ కంప్యూటర్లో అప్డేట్ చేసేది. What? What? Seriously? Seriously? Where is this guy? Ladies and gentlemen, we will arrive in 30 minutes as scheduled. We wish you a pleasant stay in Boston. Thank you for choosing us and welcome to the United States of America. ఇది చాలా పెద్ద స్కామ్ నాన్న. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా ఎంతో కొంత రిస్క్ అనిపిస్తుంది. మనం అందరం ఊరు వదిలేసి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. ఊరు కాదు, దేశం వదిలి వెళ్ళిపోతే బెటర్. ₹1 కోటి మీరు అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యామిలీ మొత్తానికి కండిషనల్ గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఆ తర్వాత 5 years లో సిటిజన్షిప్ వచ్చేస్తుంది. Sir, there's a call for you. హలో యాంథనీ సార్, భాస్కర్ని. సార్, ఎలా ఉన్నారు సార్? నాకు ఒక ఫేవర్ కావాలి.
సార్ నేను యాంటనీ. ఇక్కడ ఒక హోటల్ సేల్కుంది. $25 million చెప్తున్నాడు. మీకు ఓకేనా సార్? నాకు ఓకే. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మొత్తం వైట్లో ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక లెటర్ కావాలి. సత్యదేవ్ షిండే అని అసిస్టెంట్ కమిషనర్, ఒకసారి కలు. అప్పట్లో మీ నాన్నగారు చాలా సహాయం చేశారు. మీ పని అయిపోయినట్టు అనుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఫార్మ్ ఆఫ్ అప్రూవల్ ఇవ్వాలి. రిజర్వ్ బ్యాంకులో రమ్య దీక్షిత్, ఏంటి నువ్వు మా ప్రహ్లాద్ కొడుకువా? అవును మ్యామ్. ఓల్డ్ ఫ్రెండ్. అప్పుడప్పుడు గుర్తొస్తుంటారని చెప్పు. షూర్. సార్ మీ డబ్బు మొత్తం బోస్టన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. రికార్డ్ టైంలో మీకు ఇన్వెస్టర్స్ వీసా వచ్చేసింది సార్. చెప్పినట్టు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రే భాస్కర్, కార్ ఏం చేయమంటారా? ఉంచుకోరా. రే ఏంట్రా? థ్యాంక్స్ రా. బాయ్ బాయ్ బాయ్. ఎవరు మీరంతా? మేము ఆర్బీఐ నుంచి వస్తున్నాం. నీడ్ టు చెక్ యువర్ బ్యాంక్ అకౌంట్స్. వెర్ ఇస్ యువర్ GM? లోపల ఉన్నారు సార్. నిన్న ఉదయం మగధా బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆకస్మిక తనిఖీలు జరిపింది. బ్యాంక్ అకౌంట్స్ నుంచి 100 కోట్ల రూపాయలు గల్లంతైనట్లు సమాచారం. మగధా బ్యాంక్ చైర్మన్ రాజ్వీర్ లోఖండే, జనరల్ మేనేజర్ వినోద్ భోస్లేను సిబిఐ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆదివారం కొంతమంది సిబిఐ ఆఫీసర్స్ భాస్కర్ సార్ని తీసుకొచ్చి కొన్ని ప్రశ్నలు వేశారు సార్. మగధా బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిబిఐ ఆఫీసర్ లక్ష్మణ్ రావుకి కూడా ఈ స్కామ్ లో భాగముందని అర్థమవుతుంది. It is related to securities and bank receipts fraud case involving Big Bull Harsha Mehra. హర్ష మెహ్రా అకౌంట్ నుంచి మీ అకౌంట్లోకి ఎంతంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో మా దగ్గర లెక్క ఉంది. అండ్ యూ సిబిఐని ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీగా మార్చేసావుగా. షేమ్ ఆన్ యూ. సార్, హర్ష మెహ్రాన్ తీసుకొచ్చారు. కమ్. అమెరికాకి వెళ్ళిపోయే ఉద్దేశం ఉన్నప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోక మనల్ని ఎందుకు ఇరికించాడు? ఈ స్కామ్ బయటపడితే వాడు క్రిమినల్ అవుతాడు. అదే వాడే బయట పెడితే మీరు క్రిమినల్స్ అవుతారు. బట్ మా గురించి వాడికి ఎప్పుడో తెలుసు. హర్ష స్టేట్మెంట్స్ వాడి చేతిన పడిన రోజే వాడికి తెలుసు మీరిద్దరూ ఇన్వాల్వ్ అయ్యారని. అందుకే చాలా కాన్ఫిడెంట్గా సూరజ్తో డీల్ మాట్లాడుకున్నాడు. హర్షతో ఏ రోజు డైరెక్ట్గా డీల్ చేయలేదు. గ్రో హై అకౌంట్ ద్వారా ఒక్క షేర్ కూడా కొనలేదు. ఎప్పుడైతే నకిలీ బిఆర్ల మీద వాడి చేత మీరు బలవంతంగా సంతకం పెట్టించడానికి ట్రై చేశారో వాడిని బలిపశువుని చేస్తున్నారని వాడికి అర్థమైంది. సైలెంట్ గా రిజైన్ చేసి వెళ్ళిపోకుండా పెద్ద సీన్ క్రియేట్ చేసి వాడు విక్టిమ్ అని ఎస్టాబ్లిష్ చేశాడు. రిజర్వ్ బ్యాంక్ కి ఇన్ పర్సన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చి తను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేశాడు. ఇలాంటి స్కామ్ ఒకటి జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకొచ్చిందే భాస్కర్. మనం వెళ్లి వాడిని కార్నర్ చేసే టైంకి ఆట ముగించాడు. వెల్ ప్లేడ్.
బ్యాంక్ నుంచి లెటర్ వచ్చింది. రై నాన్నకి ఇవ్వు. ఇది అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్. లిమిట్ ఉండదు. నీకొకటి, నాకొకటి. ఏంటి? ఏం లేదు. నేనేదో తప్పు చేశానని తనకు తెలుసు, కానీ అదేంటో తెలుసుకునే ధైర్యం తనకి లేదు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఒక మనిషి చావు, మా ఆవిడ ఏడుపు, మా నాన్న మాటలు. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. గెలిచోడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్. చరిత్ర నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటుందో నాకు తెలీదు. మీరు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు?